ఎవరు గెలుస్తారు అనేటువంటి దానిపైన అందరి కళ్ళు పిఠాపురం పైన ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేడా అనేటువంటి దానిపైన 38,000 లీడ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వంగా గీత కేవలం 32,000 మాత్రమే వచ్చినాయి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్లు, వీళ్ళకు సంబంధించి లెక్కే లేదు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా మంత్రిగా ఉంటారా, ఏమీ తీసుకోకుండా కేవలం మద్దతుగా మాత్రమే ఉంటారా అనేటువంటి చూడాలి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ హోదా రావాలంటే జనసేన పార్టీకే వస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీకే ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వదు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. జనసేనకు ప్రతిపక్ష హోదా ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏ హోదా లేకుండా ఉంటుంది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం, ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష స్థానంలో అయినా ఉన్నాడు, కానీ జగన్ ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడు. వైఎస్ఆర్సీపీ నమ్ముకున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉండి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చూస్తే భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఆంధ్రాకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం పార్టీ సెంటిమెంటు 1999లో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినాయి, గెలిచింది. అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు. ఆ తర్వాత 2014లో కూడా జనసేన, బీజేపీ అట్లనే టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడే అధికారంలోకి వచ్చాయి. 2019లో ఒంటరిగా వెళ్ళినటువంటి టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. 23 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 130 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం దొరికింది. అట్లా బీజేపీ, జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో 2019లో కుల్లంకుల్లా తెలిసిపోయింది, తేటతెల్లమైపోయింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం వల్ల బీజేపీ, జనసేన గెలిచాయా, జనసేన బీజేపీ వల్ల తెలుగుదేశం గెలిచిందా అనేటువంటిది ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. బీజేపీతో పొత్తు లేకుండా 94లో అధికారాన్ని చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు 99లో బీజేపీతో పొత్తుతో మాత్రమే గెలిచాడు. 2004లో ఇద్దరూ కలిసి ఓడిపోయారు. ముందస్తుకు ఎన్నికలకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు. అట్లా చంద్రబాబు నాయుడు, బీజేపీ రెండూ కలిసి ఓడిపోయినాయి. 2009లో టీడీపీ తోటి, సిపిఎం తోటి కూటమిగా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే గెలిచారు అనేటువంటిది సత్యము, మనకు కనబడుతున్నటువంటి నిజము. 2019లో ఒంటరిగా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు సెంటిమెంటు పండింది. 2014లో 99లో ఎట్లయితే గెలిచిందో 2024లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వల్ల మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నది. పిఠాపురంలో